ఏపీలో విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. డీఎస్సీ నియామకంలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. పరీక్ష నిర్వహించడానికి ముందే కొందరికి అనుకూలంగా వెసులుబాట్లు కల్పించి జీవోలు జారీ చేశారని తెలిపారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించిందని గుర్తు చేశారు. అలాగే ఏపీలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు విద్యాశాఖ మంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లు మెరిట్ ను విస్మరించి ఉద్యోగాలు చేపట్టారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడిన ప్రభుత్వం ఇంత ఘోరంగా రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్స్ పాటించకుండా మెరిట్ చూడకుండా అమ్ముకునేటువంటి కార్యక్రమం జరిగితే అందులో కొంతమంది ఉద్యోగులు ఇచ్చి బాగా జరిగిందని వాడు అనొచ్చు. ఒక్కటి కూడా పొరపాటు జరగకూడదు. దానికి ఉదాహరణ మీకు అప్పుడు చెప్తాను. 2 లక్షల మందిని రిక్రూట్ చేశాం మనం. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో గవర్నెన్స్ ని మెరుగు చేయడానికి తెచ్చినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ గ్రామ స్థాయిలో వ్యవస్థిస్తే 2 లక్షల మంది రిక్రూట్ చేశాం. 2 లక్షల మందిలో ఆ 2 లక్షల మందిని అడగండి, ఎక్కడైనా పొరపాటు జరిగిందా రిక్రూట్మెంట్ అంటే ఒక్కరు చెప్పారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నింటిని అడగండి, కనీసం ఎవరు ఆరోపణ కూడా చేయడానికి రుజువు కాదు, ఆరోపణ చేయడానికి కూడా సాహసించలేదు. అంత పర్ఫెక్ట్ గా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు సరైనటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం సరైనటువంటి వ్యక్తులు. ఎవరికై నేను సమర్థిస్తాను, సమర్థించడం కాదు, ఇవన్నీ చూసి సమర్థిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. మీ ఇప్పుడు పాల్గొన్నటువంటి యువకులంతా